మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకలు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే నాయకుడు హరీష్ రావు అన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకునికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. సంగారెడ్డి ఎమ్మెల్యే గారు చింత ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్, బ్లడ్ డొనేషన్ క్యాంపు జరుగుతుంది. హరీష్ అన్న యొక్క బర్త్డే సందర్భంగా హరీష్ అన్నకు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుని ఒకటే కోరుకుంటాం, హరీష్ అన్నకు నిండు నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కేసీఆర్కు అండుదండగా నిలిచి కేసీఆర్తో పాటు హరీష్ అన్న గారు తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ముఖ్య పాత్ర వహించారు. ఈరోజు మెదక్ జిల్లా ప్రజలకు హరీష్ అన్న గారు ఎంతో అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు చేసి ఈరోజు అతను రాష్ట్రంలోని మంచి నాయకుడు ఎదిగారు. అతనికి ప్రజలకు ఉన్నటువంటి సత్సంబంధాలు ఉన్నాయి కనుక ప్రజలకు తరఫున మన నాయకులందరి తరఫున హరీష్ అన్న గారికి నిండు నూరేళ్ల వయసు ఆయుష్తో పాటు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుని మనసారా కోరుకుంటూ అదేవిధంగా చింతా ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి గౌరవ కేసీఆర్ గారు తయారు చేసినటువంటి ఆణిముత్యం హరీష్ అన్న జన్మదినం సందర్భంగా చింతా ప్రభాకర్ అన్న ఈ కాన్స్టిట్యూన్సీ శాసనసభ్యులు వారి నాయకత్వంలో ప్రతి సంవత్సరం జరిపేటటువంటి జన్మదిన వేడుకను మరి ఈసారి ఇంకా మరి రకరకాల అంటే రక్తదాన శిబిరాలు కావచ్చు, అన్నదాన కార్యక్రమాలు, పండ్ల పంపిణీ, కేక్ కటింగ్ ఇటువంటి కార్యక్రమాల ద్వారా మరి హరీష్ అన్నను నిండు నూరేళ్లు చల్లగా ఆరోగ్యంగా ఉండే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మరి కాన్స్టిట్యూన్సీ యొక్క సర్పంచులు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువత అందరూ కలిసి మరి పెద్ద ఎత్తున ఇవాళ హరీష్ అన్న ఆరోగ్యం బాగుండాలి. ఈ రాష్ట్రానికి హరీష్ అన్న సేవలు చాలా అవసరం, ఈ పేదలకు కూడా అవసరం అనే ఉద్దేశంతో అందరూ కూడా భగవంతుని వేడుకుంటా ఉన్నాం. అన్ని మతాల వారు కూడా వారి మతాల విశ్వాసం సంబంధించి ఇలా హరీష్ అన్న కోసం స్థానిక శాసనసభ్యులు పూజ్యులు పెద్దలు గౌరవనీయులు అన్న చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు తెలంగాణకే వన్నె తెచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా తెలంగాణ బిడ్డలందరూ మరి ఇలా సంబరాలను జరుపుకుంటూ ఉన్నారు. మరి ఈరోజు పెద్దలు చింతా ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో మరి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జిల్లా వ్యాప్తంగా ఈరోజు జన్మదిన వేడుకలను జరుపుకుంటూ మరి సంగారెడ్డిలో ఈరోజు మరి రక్తదాన శిబిరాలను, అలాగే రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాలను, అలాగే అన్నదాన కార్యక్రమాలను పెద్దలు గౌరవనీయులు చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జనం మెచ్చిన నాయకుడు, జనహృదయ నేత హరీష్ అన్న గారి జన్మదినం సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి హాజరైనటువంటి సంగారెడ్డి నియోజకవర్గ 4 మండలాలకు సంబంధించి 2 పట్టణాలకు సంబంధించి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు హరీష్ అన్న బర్త్డే చేస్తున్నాం మనం. మరి ఈ సందర్భంగా మరి కంటికి రెప్పలాగా కాపాడుకునే మన నాయకుడు, మరి వారి అడుగుజాడల్లో మనం నడుస్తాం. మరి ఉద్యమ సమయంలో కూడా మరి వారు నిరంతరంగా అవిరళ కృషి చేసినందుకే మరి ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. కేసీఆర్ కూడా మెచ్చుకున్నటువంటి నాయకుడు. కేసీఆర్ మాట మరి జవదాటకుండా ఈరోజు ఉద్యమంలో కానీ అభివృద్ధిలో కానీ ప్రతిపక్ష పాత్ర కానీ ఈరోజు బ్రహ్మాండంగా పాటిస్తున్నటువంటి నాయకుడు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళ నోట్లలో హరీష్ అన్న అని చెప్పుకునే పరిస్థితి ఈరోజు ఉంది. మరి వారి జన్మదినం సందర్భంగా వారికి ఆయురారోగ్యాలతో పాటు మరి మంచి మేధస్సును ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై హరీష్ అన్న, జై కేసీఆర్.